హలో అండి అందరికీ. నేను మస్తున్నా, మీరు ఎట్లున్నారు? ఈరోజు మా అక్క ఫ్రెండ్స్ మధ్యలో డిస్టర్బెన్స్ కొంచెం ఏమనుకోకండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీ అందరికీ తెలుసు కదా, మేము టీ లేకుంటే ఉండలేమని షాప్ ఓపెన్ చేయలేదు అన్న. అందుకే పొద్దున్నే అన్నని పక్క బిల్డింగ్ వాళ్ళది పిలుస్తూ ఉన్నా నేను. ఇక ఈరోజు మా అక్క స్పెషల్గా ఏదో రెసిపీ చేస్తా అన్నది. అదేంటో కాదండి, రైస్లో కొబ్బరి మిక్సీ బట్టి ఆ పాలు పోసి వేస్తుంది, ఆ క్యారెట్లు అవన్నీ వేసి చేస్తుంది. మనం ఫస్ట్ టైం చూస్తున్నాం, నేను ఎప్పుడు తినలేదు అట్లా. ఇంకా వంకాయ మసాలా వేస్తా అని వంకాయ మసాలా వేస్తుంది ఈరోజు. అయితే ఈరోజు స్పెషల్ అవే మా ఇంట్లో. ఇంకా మా అక్క హాస్టల్ నుంచి వచ్చింది పాపం, రావడంతోనే గిన్నెలు తోంపిస్తున్నాం. ఇక చెయ్యాలి కదా పని, ఇంటికి వస్తే మనకు రెస్ట్ దొరకాలి కదా. అందుకే ఇంకా ఇద్దరు అక్కలు మా చెల్ల అందరు కలిసి పని చేస్తున్నారు. నేనేం పని చేయను ఈరోజు. మా కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది, అందుకే ఒక్కరు ఇద్దరు మాత్రమే ఉండి వంట చేయగలుగుతారు. మా అందరి నిద్ర మబ్బు మోకాలి ఇంకా. కాకపోతే కాలేజ్కి లేట్ అవుతుంది, తొందరగా వండుకోవాలి కదా కాలేజ్ పోయినా పోకపోయినా. అందుకే ఇక లేవాల్సి వస్తుంది, తొందరగా వంట చేసుకుందామని చేసుకుంటున్నాం. ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. నేను ఏం పని చేస్తున్నానో చూపిస్తున్నా, వీడియో తీస్తున్నా వాళ్ళని. నేను పాల షాప్ ఓపెన్ చేయగానే ఇంకా పాల ప్యాకెట్ తీసుకొద్దామని షాప్కి వెళ్ళిన ఫ్రెండ్స్. పాల ప్యాకెట్ తీసుకొని వచ్చిన మా అక్కకి ఇచ్చి చాయ్ పెట్టమని చెప్పిన. ఇంకా ఆ లోపు నేను మా అక్క మా చెల్లె కలిసి బ్రష్ చేసుకుందాం అనేసి ఇంకా బ్రష్ చేసుకుంటున్నాం. మా అక్కనేమో చాయ్ పెడదామని చాయ్ పెడుతుంది. డైలీ చాయ్ పెట్టాల్సిందే కంపల్సరీ. చూడండి ఫ్రెండ్స్, మా అక్క పెద్ద చాయ్ పెట్టడానికి కూడా పెద్ద ల్యాగ్ చేస్తుంది, మస్తు టైం తీసుకొని పెడుతుంది తెలుసా. చాయ్ పెట్టన్నా కానీ, అన్నం వండన్నా అంతే, కూర వండన్నా అంతే, ఏం పని చెప్పినా కానీ ఎక్కువ టైం తీసుకొని చేస్తుంది. అందుకే కోపం వస్తుంది మాకైతే, టైంకి ఏది చేసి పెట్టదు. చాయ్ పెడుతున్నది, షుగర్ అయిపోయింది అనుకుంటా, షుగర్ దొరుకుతలేదంట. ఇక ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. వెతికింది, ఇంకా షుగర్ వేసింది, చాయ్ పెట్టింది. అల్లం చాయ్ పెడతాను అల్లం వేసి పెట్టింది, ఎక్కువ అల్లం వేసింది. ఇక ఘాటు చాయ్ మొత్తం. ఫైనల్గా అయితే మంచిగా వేసింది, ఇక తాగినాం. కానీ మేమైతే ఈరోజు కొబ్బరి అన్నం ఇంకా వంకాయ మసాలా వేస్తా అని చెప్పింది. కొబ్బరి అన్నం అంటే సేమ్ బగారన్నం వండుకున్నట్టే, ఆయిల్ పోసి జీలకర్ర వేసి అందులో మసాలాలు అన్నీ వేసి కరివేపాకు, ఇంక ఈరోజు క్యారెట్ కూడా వేసింది. అవన్నీ వేసిన తర్వాత వాటర్ కంటే ఫస్ట్ కొబ్బరి మిక్సీ పడతాం కదా, అందులో నుంచి వస్తుంది కదా వాటర్ లాగా, ఆ పాలు పోసింది అనమాట. తర్వాత వాటర్ పోసింది, దాంతోనే రైస్ వేసింది. బగారన్నం ఉన్నట్టే ఉండింది సేమ్, కాకపోతే టేస్ట్ అయితే బాగుందంట మా చెల్లి అన్నది. కర్రీకి అయితే ధనియాలు, పల్లీలు, నువ్వులు ఇవైతే ఫస్ట్ వేంపింది కొంచెం. దాని తర్వాత అందులోకి మిక్సీలో వేసి ఆనియన్ ఇంకా టమాటో అవి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టింది. అంటే పల్లీలు, ధనియాలు, నువ్వులు అవి వేంపిన తర్వాత వాటితో పాటు ఆనియన్ ఇంకా టమాటో ఇవి కూడా కలిపి మిక్సీ పట్టి ఆ గ్రేవీ ఆయిల్లో వేసి ఫ్రై చేసింది. దానికంటే ముందు ఫస్ట్ వంకాయలు ఆయిల్లో ఫ్రై చేసింది, దాని తర్వాత ఈ గ్రేవీ ఫ్రై చేసి తర్వాత వంకాయలు అందులో వేసి ఏదో కూర వండింది. ఇక నాకు తెలియదు కానీ వీడియోలో అయితే పెట్టిన కర్రీ ఎట్లా, రైస్ ఎట్లా అనేది కూడా పెట్టిన. ఒకసారి అయితే మీరు చూడండి, మీకు నచ్చితే చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకుండా చెప్పండి, మళ్ళీ ట్రై చేపిస్తా, మా అక్కతోని చేపిస్తా, వీడియో తీసి పెడతా నీకు మంచిగా. ఓన్లీ రెసిపీనే పెడతా. మా అక్క హాస్టల్ నుంచి వచ్చిందన్న కదా, ఆమె కూడా ఉండడం వల్ల ఇంకా ఈరోజు తొందరగా అయిపోయింది వర్క్ అయితే. మా ఇద్దరు అక్కలు మా చెల్ల ముగ్గురు కలిసి వర్క్ తొందరగా అయిపోగొట్టారు. కిచెన్ వర్క్ అయితే ఏం లేదు, ఇంకా ఆ పని అయిపోతే అంత పని అయిపోయినట్టే. మేము కాలేజ్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆ పని అయిపోతే తొందరగా వంట చేయడము ఇవన్నీ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కాలేజ్కి రెడీ అవుదామని అదొకటే ఉంటుంది, ఇంకా ఏం ఉండదు. కాకపోతే మా చెల్లి వెళ్ళే టైంకి కర్రీ కాలేదు, ఓన్లీ రైసే అయ్యింది. అయితే నేను గోంగూర పచ్చడి చేసిన, ఆ పచ్చడి వేసుకొని ఆ రైస్లో తిన్నది. బాగుందంట టేస్ట్, తను తిని చెప్తుంది ఇట్లా టేస్ట్ బాగుంది, నేను ఇదే కర్రీ తీసుకుపోతాను, అదే బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా గోంగూర పచ్చడి బాక్స్ పెట్టుకొని తిన్నది, బాగుందని చెప్పింది, వెళ్ళిపోయింది. ఇంకా తనకు లేట్ అయిపోతుంది అనేసి. తర్వాత నేను కూడా ఇంకా బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్దాం అనేసి రెడీ అయిపోతున్నా. ఇంకా డైలీ రొటీన్ ఇంకా ఇట్లా వంట చేసుకోవడం, లేవడం, తినడం, వెళ్ళడం ఇదే పని ఇంకా మాకైతే. ఇంకా మా చెల్లి అయితే మా చెల్లెకి అనేసి క్యారెట్స్ కట్ చేస్తుంది. ఆ క్యారెట్స్ ఇంకా కాలేజ్ తీసుకొని వెళ్ళిపోతాం మేమిద్దరం. టైంపాస్ కానప్పుడు అట్లా తింటాం అనమాట, ఫ్రెండ్స్కి కూడా ఇస్తాం. మా అక్క వంట చేస్తుంటే ఒకరి తర్వాత ఒకరం, ఫస్ట్ నేను, తర్వాత మా అక్క, మా తర్వాత మా చెల్ల, ఒకరి తర్వాత ఒకరం ఇంటర్వ్యూ ఇస్తున్నాం అనమాట. ఇట్లా వంట చేస్తుంటే ఏదో పని ఉండి అట్లా వస్తున్నాం, ఆమెతో మాట్లాడుతున్నాం, ఏదో చెప్తున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇదే పని ఇంకా మాకు. డే మొత్తం కిచెన్లో ఉన్నట్టే ఉంటుంది. ఇంకా కిచెన్లో పోవడం, బయటికి రావడం, ఇదే పని మా ముగ్గురికి అంతే. ఈ రైస్ అయితే ఫస్ట్ టైం తిన్నా ఫ్రెండ్స్, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, బాగుంది టేస్ట్ మాత్రం. మీకు కూడా అర్థమైతే ట్రై చేయండి, అర్థం కాకుండా కమెంట్ చేయండి, నేను మళ్ళీ మా అక్కతో రెసిపీ చేపిస్తాను. వీడియోలో కూడా క్లారిటీగా తీసాను అనుకుంటా, ఒకసారి అయితే చూడండి. మీకు అర్థం కాకుంటే అడగండి, నేను మళ్ళీ రెసిపీ వీడియో పోస్ట్ చేస్తే అప్పుడు చూసైనా చెయ్యండి. కాకపోతే అంటే చాలా బాగుంది, నేను ఎప్పుడు తినలేదు అట్లా కొబ్బరి దాంతో అట్లా వేసి రైస్ చేస్తారని.
నేను ఫస్ట్ టైం తిన్నా, నాకైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటా. మీరు ట్రై చేయండి, సేమ్ అంతే వస్తుంది. ప్రాసెస్ కూడా చూడండి, చూసిన తర్వాతనే క్లారిటీగా క్లియర్గా చూసి చెయ్యండి మీరందరూ. ఇంకా వంట కూడా అంతా అయిపోయింది అనేసరికి నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిన, టీ తాగిన, తిన్నా, ఇంకా బాక్స్ పెట్టుకొని కాలేజ్కి వెళ్దాం అనేసి ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా నాకంటే ఫస్ట్ మా చెల్లి వెళ్తుంది, తర్వాత నేను వెళ్ళిపోతా. ఇంక ఇద్దరం బాక్స్ పెట్టేసుకున్నాం, మామ వెళ్ళిపోయింది, తర్వాత నేను కూడా వెళ్ళిపోయాను. ఇంకా కాలేజ్కి వచ్చేసిన ఈరోజు. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో లైక్, షేర్ అండ్ మొత్తం వీడియో చూసాక కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి సూప్తి కోళ్ళ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సూప్తి కోళ్ళ వ్లాగ్స్ అని టైప్ చేసినా కానీ అక్కడ నేమ్ వస్తుంది, నా ప్రొఫైల్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో. అందరికీ బాయ్. ఇంకా